ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లహరి. ఇప్పుడు చేస్తుంది వంకాయ మసాలా బజ్జీ అండి. గుంటూరులో ఫేమస్ అయిన బజ్జీ. అది ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి. వంకాయలు బాగా కడుక్కోవాలి. ఇవి ముందు కొంచెం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఈ మధ్యలోకి ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. మనం మిర్చికి కట్ చేసుకుంటాం కదా, అలా. ఇప్పుడు మనం వంకాయలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. అందులోకి ఉల్లిగడ్డలు వేసుకోవాలి, కొంచెం చింతపండు వేసుకోవాలి, కొన్ని నువ్వులు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, కొంచెం కారం కూడా వేసుకోవాలి అండి. దీన్ని మిక్సీ పట్టుకుందాం మనం. వంకాయ బజ్జీకి కావాల్సిన మసాలా రెడీ అయిందండి. వంకాయలు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నామండి. అది వేడయ్యాక వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనం బజ్జీకి పిండి రెడీ చేసుకుందామండి. 2 స్పూన్ల శనగపిండి అండి, చిటికెడు వంట సోడా అండి, కొంచెం వాము వేసుకోవాలండి, పిండికి తగినంత ఉప్పు వేసుకుందాము. నీళ్ళు పోసుకుంటూ మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టుకోవాలి. వంకాయలని నూనెలో ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా సగం డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్లో నుండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలలో మనం మసాలా నింపుకుందామండి. ఇలా మనం వంకాయలు మసాలా నింపుకున్నాం కదండి. ఇప్పుడు మనం బజ్జీలా వేసుకుందాం. ఇలా తిప్పుకోవాలండి. మన వంకాయ బజ్జీ రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ కారం వేసుకుందాము. దీనిపైన మనం నిమ్మకాయ కారం కూడా వేసుకుందాము. వంకాయ గుంటూరు మసాలా బజ్జీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.